తస్మాద్ భుక్త్వా చ పీత్వా చ పూజయేత్ పరమేశ్వరీం సత్యమేతద్విజానీయాత్ వాక్యం శంకర భాషితం. ఏం చెప్తుంది ఇక్కడ? ఈ యొక్క శాక్తేయములో, ఈ యొక్క తాంత్రిక సంప్రదాయంలో ఏం చెప్తుంది? ఇది భౌతికమైనటువంటి జీవనానికి మరియు ఆధ్యాత్మిక సాధనకు మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని ఇది మనకి తెలియజేస్తుంది. ఏంటి ఇది? తస్మాత్ భుక్త్వా చ పీత్వా చ అంటే చక్కగా భుజించి ఆహారాన్ని తృప్తిగా పానము స్వీకరించి అంటే తాగి, పూజయేత్ పరమేశ్వరీం ఆ పరమేశ్వరిని ఆ ఆదిశక్తిని పూజించాలి. సత్యమేత ద్విజానీయాత్ దీనినే పరమసత్యముగా తెలుసుకో. వాక్యం శంకర భాషితం ఇది సాక్షాత్తు ఆ శంకరుడు శివుడు పలికిన మాట. ఏంటి ఇది? మామూలుగా చూస్తే చాలా తప్పుగా కనబడుతుంది, కానీ ఈ శ్లోకము వెనుక ఉన్నటువంటి తాత్వికమైనటువంటి అర్థము, ఆ తాత్వికత, ఆ లాజిక్ అనేది కనుక మనం చూస్తే చాలా లోతుగా ఉంటుంది. చూద్దాం ఏంటనేది. అసలు ఏంటది అంతరార్థము? శరీరం ఒక దేవాలయం. శరీరము ఆరోగ్యంగా తృప్తిగా ఉన్నప్పుడే మనసు ఏకాగ్రతతో దైవంపై నిలుస్తుంది కదా. ఆకలితో అలమటించే శరీరము ధ్యానానికి సహకరించదు. అందుకే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అంటే ధర్మాన్ని ఆచరించడానికి శరీరము మొదటి సాధనము. భోగం యోగం. సాధారణంగా భోగం అంటే అర్థం ఏంటి? అనుభవించడం. యోగం అంటే సాధన. ఈ రెండు విరుద్ధమైనవి అంటారు. కానీ ఈ మార్గం ప్రకారం మనము అనుభవించే ప్రతి సుఖాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి ఆ తృప్తితో ఆమెను ఆరాధించడమే శ్రేష్టం. ఇక అద్వైత భావంలోకి వస్తే మనం తినే ఆహారము, తాగే నీరు కూడా ఆ శక్తి స్వరూపమే అని గుర్తించి తృప్తిగా ఉంటూ భక్తితో పూజించమని శివుడు ఇక్కడ మనకి ఉపదేశం చేస్తున్నాడు. అందుకనే తస్మాత్ భుక్త్వా చ పీత్వా చ పూజయే పరమేశ్వరిం సత్యమేత ద్విజానీయాత్ వాక్యం శంకర భాషితం. అందువలన మత్స్యమాంసాలు భుజించి మద్యమును త్రాగి ఆ పరమేశ్వరుని పూజించాలని ఇది శంకర ప్రోక్త వాక్యమని చెప్తున్నాడు.